నేను మీ రజనీ మల్లాదిని ఈరోజు నా వే ఆఫ్ స్టైల్లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి 4 మిక్స్ చేసి ఇలా పేస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఒక కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడవగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ ఈ పేస్ట్ అంతా వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు చూడాలన్నమాట. ఆయిల్ కొంచెం చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం ఇది మనం ఆనియన్ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ మంచిగా వస్తుంది అన్నమాట, థిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది. సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అన్నమాట, మీ అందరికీ యూజ్ అయితే వాడుకోండి మీరు కూడా. సో అది ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే మనం బిర్యానీలోకి వేస్తాం కదా, షాజీరా, లవంగం, చెక్క, స్టార్ పువ్వు, స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, ఇవన్నీ అంటే మీ ఇంట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కొంచెం కొంచెం, మరీ ఎక్కువగా కాదు, కొంచెం కొంచెం అన్నీ మనం జస్ట్ లైట్గా ఇలా వేసేసి ఇవి కూడా ఫ్రై చేయాలన్నమాట. ముందే వేసేసామనుకోండి ఇవన్నీ కూడా మాడిపోతాయి. అందుకని కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ జస్ట్ అలా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిద్దాం. ఇవి కూడా ఫ్రై అవుతాయి వీటిలోకి. ఒక పక్క కర్రీ చేస్తూనే ఇంకో పక్క రైస్ కూడా పెట్టాను, రైస్ కూడా అవుతూ ఉంది. ఓకే, ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. ఓకే, ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఎలాగో అంతా ఫ్రై అయిపోయినాయి కాబట్టి క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను 2 టైమ్స్ వాష్ చేసి పెట్టాను అనమాట చికెన్. ఈ చికెన్ని వేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం. వాష్ చేసుకున్న క్లీన్గా చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఇలా మిక్స్ చేసామో మనం ఏం చేయాలంటే ఈ చికెన్ పీసెస్కి సాల్ట్ కన్నా కూడా ఎక్కువ గల్లుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. కాబట్టి నేను ఇక్కడ గల్లుప్పు వేస్తున్నాను, రాక్ సాల్ట్ అంటాం కదా, అది అంటే మన చికెన్కి ఎంత సరిపోతుంది అనేది చూసి వేసుకోండి కొంచెం. ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్కి మంచిగా కరెక్ట్గా పడుతుంది అనమాట సాల్ట్ అనేది. లేదు అంటే ముక్కకు ఉప్పు పట్టకపోతే మనకి మంచిగా అనిపించదు టేస్ట్. సో మనం ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగ ఉప్పు వేసాం కాబట్టి ఇందులో నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది అనమాట. చికెన్ ఈవెన్గా మనకి మంచిగా కుక్ అవుతుంది. ఇట్లా ఒక 15 to 20 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి మనం ఉప్పు వేసిన తర్వాత. ఓకే, చికెన్ ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది మనకి. ఇందులో మనం ఉప్పు మాత్రమే వేసాము. ఇప్పుడు కారం, ఇప్పుడు ఎంత కావాలంటే మీరు ఎంత స్పైసీగా తింటే అట్లా దాన్ని బట్టి చూసుకొని కారం సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు నేను వాడే కారం అయితే మన మిరపకాయలు పట్టించిన కారం అన్నమాట, ఎక్కువ స్పైసీ అయితే ఏమి ఉండదు, అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. సో కారం వేసేసి మళ్ళీ కొంచెం ఇట్లా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఓకే, కారం ఉప్పు అన్నీ వేసేసాం, మంచిగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి చికెన్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం కొబ్బరి పొడి అనేది వేస్తున్నాను. కొబ్బరి గసగసాల పొడి అనమాట. ఇది కొంచెం వేసుకొని అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి చికెన్ రెడీ అయిపోయింది అన్నమాట.
ఇది నా స్టైల్లో చికెన్ కర్రీ. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అందరూ కూడా రిఫైన్డ్ ఆయిల్తో చికెన్ కర్రీ చేస్తూ ఉంటారు, కానీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెం శనగ నూనె అంటే మన పల్లి నూనె అంటాం కదా, పల్లి నూనె కొంచెం, అదే విధంగా రిఫైన్డ్ ఆయిల్ కొంచెం, ఇది ఆఫ్ తీసుకొని మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే చికెన్ టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది నా వే ఆఫ్ స్టైల్ చికెన్ కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.